నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీకి స్వాగతం. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై వరుస చర్యలతో దూకుడు చూపిస్తున్న హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ ఇప్పుడు కొందరు కబ్జాదారులకు టార్గెట్ గా మారారా? తమ చేతుల్లో ఉన్న అక్రమ ఆస్తులు పోతాయన్న భయంతో కబ్జాదారులు, రియల్టర్లు రహస్యంగా సమావేశమవుతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. రంగనాథ్ ను ఎలా అడ్డుకోవాలన్న దానిపై వరుస భేటీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వ్యవహారం దాడుల వరకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓ కబ్జాదారుడు ఏకంగా రంగనాథ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుండటంతో నిఘా వర్గాలు కూడా అలర్ట్ అయినట్లు సమాచారం. అసలు ఈ రహస్య సమావేశాల వెనక ఎవరున్నారు? రంగనాథ్ ను టార్గెట్ చేస్తూ నిజంగానే ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది ఈ స్టోరీలో చూద్దాం. అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇలా హైడ్రా తీసుకుంటున్న వరుస చర్యలు కొందరు రియల్టర్లు, కబ్జాదారులకు తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ కొనసాగితే తమ అక్రమ ఆస్తులు పోతాయన్న భయంతో కొందరు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమారు రహస్యంగా భేటీ అయిన కొందరు రంగనాథ్ ను ఎలా అడ్డుకోవాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే హైడ్రాకు హైకోర్టు ఆదేశాలతో పాటు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నుంచి మద్దతు ఉండటంతో రంగనాథ్ ను వ్యతిరేకిస్తున్న వర్గాల్లో అసహనం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో రహస్య భేటీలు, అనుమానాస్పద కదలికలు పెరిగాయన్న సమాచారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయినా ఇంకా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న కొందరు అక్రమార్కులు అసహనం కోల్పోయి బరితెగించే చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఏవి రంగనాథ్ పై దాడికి ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భద్రతా వర్గాలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రహస్య భేటీల్లో ఓ కబ్జాదారుడు రంగనాథ్ సంగతి నేను చూసుకుంటా అంటూ వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తుండటంతో నిఘా వర్గాలు ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. విధుల్లో భాగంగా రంగనాథ్ తరచూ ప్రజల్లోకి వెళ్లడం, స్థానికులతో నేరుగా మాట్లాడడం వంటి సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రంగనాథ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఓ న్యాయవాది కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆయనకు కొందరు పెద్ద భూ కబ్జాదారులు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బిల్డర్లు మద్దతుగా ఉన్నారని సమాచారం. దీంతో ఈ వర్గాల సమావేశాలు, సంబంధాలు, కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఏవి రంగనాథ్ గతంలో ఎన్నో నక్సలైట్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హైడ్రా చీఫ్ గాను అదే దూకుడుతో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ఆయన అక్రమార్కులకు టార్గెట్ గా మారారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అడవుల్లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో భద్రతా బలగాల రక్షణ ఉంటుంది. కానీ ప్రజల్లోకి వెళ్లే సమయంలో అలాంటి భద్రత ప్రతి సందర్భంలోనూ ఉండకపోవచ్చు. అందుకే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గతంలో విధుల్లో ఉన్న పలువురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు పోలీసు శాఖకు చేదు అనుభవాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఉమేష్ చంద్ర వంటి ఐపీఎస్ అధికారులను కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ ముందస్తు హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో భూములు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ప్రత్యర్థులపై దాడులు, కత్తిపోట్లు, కాల్పులు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి. రియల్టర్ల వ్యవహారాల్లో ఎవరు చట్టబద్ధంగా ఉన్నారు, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారనేది చట్టపరంగా తేలాల్సిన విషయమే అయినప్పటికీ భారీగా ఆస్తులు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న వారి ఆగ్రహం ఏ స్థాయికి వెళుతుందో చెప్పలేం. కాబట్టి రంగనాథ్ విషయంలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే హైడ్రా బాధితులతో పాటు భూ కబ్జాదారులు, అక్రమ నిర్మాణదారుల రహస్య భేటీలపై భద్రతా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వారి కదలికలు, అనుకూల వర్గాలు, అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలపై నిఘా పెంచాలి. మొత్తంగా హైడ్రా చర్యలతో అక్రమార్కుల్లో పెరుగుతున్న అసహనం ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రంగనాథ్ ను టార్గెట్ గా ఈ రహస్య సమావేశాల్లో అసలు ఏం చర్చిస్తున్నారు, వీటి వెనుక ఎవరున్నారు అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో రంగనాథ్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, రహస్య భేటీల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.